గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా తోట దగ్గర పొట్టేళ్ళ గుట్ట అని ఒక గుట్ట పైన కూర్చొని ఇక్కడ చల్లని గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నా. ఇంతకన్నా ఏం కావాలి? మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. ఒక్కసారి వ్యూ చూపిస్తాను, అందరికీ చూడండి. అందరూ చూడండి, చూడండి ఎంత బాగుందో. ఈ గుట్ట పైన నెమలికలు దొరికాయి. ఎన్ని 1 2 3 4 5 7 నెమలికలు దొరికినాయి. ఈ నెమలికలు అప్పుడు మేము చదువుకున్నప్పుడు పుస్తకాలలో పెడితే ఈకలు డబల్ అవుతాయంటండి. ఈ పీసులు మీకు గుర్తుంటుంది, పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ గుట్ట పైన ఎక్కి రేణిగాయలు కూడా ఏరుకొని తిన్నాను. మంచి వాతావరణం, ప్రశాంతమైన బ్రహ్మాండంగా ఉంది వాతావరణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు కొండలు ఎక్కి రేణిగాయలు ఏరుకొని తినేవాళ్ళము. కలికాయలు ఇలాంటివన్నీ ఏరుకొని నా స్నేహితులతో కొండలన్నీ ఎక్కి తిరిగేవాణ్ణి. ఇప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ రేణిగాయలు ఉన్నాయి. మీకు తినాలనిపిస్తే కొండలెక్కి రేణిగాయలు ఏరుకొని తింటే ఎంత బాగుంటుందో మీకు గుర్తుకొస్తాయి. మీరు కూడా గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇలా కొండలెక్కి రేణిగాయలు ఏరుకొని తినేవాళ్ళు పిల్లలు, మీకు కూడా గుర్తుకొస్తుంటాయి కదా చిన్నప్పుడు జ్ఞాపకాలు. ఒకసారి నెమరు వేసుకొని ఎంజాయ్ చేయాలి. కొండపై నుంచి కిందికి వచ్చాను. పైకి ఎక్కేటప్పుడు కొంత చిన్న కొండ, ఇది గస్ అనిపించింది. డైలీ కూడా 2-3 సార్లు ఎక్కితేనా మనకు గస రాదు. భలే టేస్ట్ ఉండే రేణిగాయలు. మీకు తినాలనిపిస్తే గ్రామాల్లో ఎక్కొచ్చి కొండలు ఎక్కండి, పిక్కుని తినండి. కొనుక్కొని తింటే ఇంత మజా రాదు. ఈ వీడియో ఏమిటి ఇలా పెట్టాడు అని అనుకోవద్దండి. ఏదో చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి. ఈ నెమలేకలు ఏరుకునేవాడిని, అలాగే రేణిగాయలు తినేవాడిని, కలికాయలు తినేవాడిని కాబట్టి గుర్తుకొచ్చాయి. కాబట్టి ఒక చిన్న వీడియో తీస్తా ఉన్నా. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నన్ను వీడియోలో చూపించుకోవాలనే ఉద్దేశంతో వీడియో తీస్తా ఉన్నా. అలాగే మీకు పాత రోజులు గుర్తుకు రావాలని ఈ చిన్న వీడియో పెడుతున్నా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సరే, బాయ్. వీడియో అందరూ కూడా పూర్తి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి.